అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్, హిజ్బుల్లా మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా రంగంలోకి దిగింది. 12F-22 ఫైటర్ జెట్ విమానాలను అమెరికా పంపింది. టెల్ అవీవ్కు విమాన రాకపోకలను ఇటు ఎయిర్ ఇండియా నిలిపివేసింది. సరైన టైం కోసం ఇరాన్ ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ను ఎదురు దెబ్బతీస్తామంటూ హెచ్చరించిన నేపథ్యం తెలిసిందే. అటు రష్యా, చైనా గ్రీన్ సిగ్నల్ కోసం ఇరాన్ వేచి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్పై విరుచుపడేందుకు భారీగా ఆయుధాలను సమకూర్చుకుంటుంది ఇరాన్. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ను కాపాడేందుకు అటు అమెరికా సీన్లోకి దిగింది. అమెరికా జెట్ ఫైటర్లను పంపుతోంది. అమెరికాకు సంబంధించిన జెట్ ఫైటర్లు ఇజ్రాయెల్ చేరుకుంటున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ విమానాలు అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు ప్రస్తుతం ఇజ్రాయెల్కు చేరుకుంటున్నాయి. ఇజ్రాయెల్ భూభాగంలోకి అడుగుపెట్టాయి అమెరికా జెట్ ఫైటర్లు. 12F-22 ఫైటర్ జెట్ విమానాలను అమెరికా ఇజ్రాయెల్కు పంపింది. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగింది. ఇరాన్ కనుక ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి దిగితే తాము అండగా ఉన్నామంటూ అమెరికా ఇప్పటికే ప్రకటించింది. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ ఇప్పటికే ఫైటర్ జెట్ విమానాలను ఇజ్రాయెల్ పంపించారు. మీరు చూస్తున్న దృశ్యాలు ప్రస్తుతం అమెరికాకు చెందిన ఫైటర్ జెట్ యుద్ధ విమానాలు. రైట్, ఇక మరొక దృశ్యం చూస్తున్నారు. వెరీ డిస్టర్బింగ్ విజువల్స్. పాలస్తీనాకు చెందిన, హమాస్ చెందిన ఓ సానుభూతి పరుడు ఇజ్రాయెల్ చెందిన యుద్ధ ట్యాంకర్లో బాంబు పెట్టి అక్కడి నుంచి పరుగులు తీస్తున్నాడు. ఆ బాంబు పేలిపోవడంతో యుద్ధ ట్యాంకర్ తునాతునకలైన దృశ్యం మనకు కనబడుతోంది. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు. హమాస్ చెందిన సానుభూతి పరుడు ఇజ్రాయెల్కి చెందిన ఓ యుద్ధ ట్యాంకర్ పై ఎలా దాడికి దిగాడో మనం చూడొచ్చు. ఓ బాంబుని, అత్యంత శక్తివంతమైన బాంబుని యుద్ధ ట్యాంకర్లో జారవిడిచి, చేతి ద్వారా ట్యాంకర్లు జారవిడిచి అక్కడి నుంచి పరారవుతున్నాడు. వెంటనే ఆ యుద్ధ ట్యాంకర్ పూర్తిగా తునాతునకలైన దృశ్యాలు మనకు కనబడుతుంది. అత్యంత శక్తివంతమైన బాంబును వదలడంతో ఆ యుద్ధ ట్యాంకరు తునాతునకలైంది. ఇక మరొక విజువల్ చూస్తున్నారు. ఇజ్రాయిల్ పై దాడి చేసేందుకు హమాస్, హిజ్బుల్లా మిలిటెంట్లు ఏ రకంగా సాధారణ పౌరుల గృహాలను వినియోగించుకుంటున్నారో, ఇళ్లను వినియోగించుకుంటున్నారో ఆ దృశ్యాలు మనం ఇజ్రాయెల్ రిలీజ్ చేసిన దృశ్యాలు చూడొచ్చు. మనం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, IDF దళాలు రిలీజ్ చేసిన దృశ్యాలు చూడొచ్చు. ఇజ్రాయెల్ దళాలు పూర్తిగా జల్లెడపడుతున్నాయి. లెబనాన్ అలాగే గాజా ప్రాంతంలో పూర్తిగా ఇజ్రాయెల్ దళాలు గాజా పరిసర ప్రాంతాల్లో జల్లెడపడుతున్నాయి. అక్కడ హమాస్ తీవ్రవాదులు ఏ రకంగా సాధారణ పౌరుల ఇళ్లను వినియోగించుకొని దాడులకు పాల్పడుతున్నారో అంటూ ఆ దృశ్యాలు మనకు చూపిస్తున్నారు. ఆ ఇళ్లకు సొరంగాలు ఏర్పాటు చేసి, అలాగే ఇళ్ల గోడలను కూల్చివేసి వాటి ద్వారా దాడులకు తెగబడుతున్నారు. వాటి నుంచి పారిపోతున్నారంటూ ఇజ్రాయెల్ దళాలు విడుదల చేసిన వీడియో మనం చూడొచ్చు. ఇజ్రాయెల్ దళాలు ఒక్కసారిగా ఏరివేత కార్యక్రమం చేపట్టినప్పుడు ఏ రకంగా ఆ గోడలకు రంధ్రాలు చేసి పారిపోయారో, అందులోంచి వాళ్ళపై కాల్పులు జరిపారో ఇజ్రాయెల్ ఆ దృశ్యాలను వీడియో తీసి బయట ప్రపంచానికి పంపించే దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఈ రకంగా ఇజ్రాయెల్ రిలీజ్ చేసిన దృశ్యాలు మనం చూడొచ్చు. మరోవైపు శాటిలైట్ దృశ్యాలు, ఒక్కసారిగా ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపోయిన దృశ్యాలు కూడా రిలీజ్ చేసింది. ఇరాన్ విచక్షణ రహితంగా ఇజ్రాయెల్పై రాకెట్ల దాడి చేస్తున్నట్టు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఎక్కువ మంది పౌరులే, సామాన్య పౌరులే టార్గెట్గా ఇరాన్ తమపై దాడి చేస్తున్నట్టుగా ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ చేసిన దాడి దృశ్యాలు కూడా మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ టార్గెట్ చేసి మరి ఇరాన్లోని నిర్దేశిత ప్రాంతాలు, దాంతోపాటు లెబనాన్లోని హమాస్ అలాగే హెజ్బుల్లా గ్రూప్ టార్గెట్గా చేసినటువంటి దాడులను మనం చూడొచ్చు. ఏ రకంగా దాడులు చేస్తుందో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తుండొచ్చు. ఇజ్రాయెల్ చెందినటువంటి దాడుల్లో గాజా పరిసర ప్రాంతాలు ఏ రకంగా పూర్తిగా కుప్పకూలిపోయాయి భవంతులన్నీ కూడా ఆ దృశ్యాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం మీద ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాలు తన సరిహద్దుల దగ్గర భారీగా సైనికులు, యుద్ధ ట్యాంకులు మోహరించాయి. నార్త్ ఇజ్రాయెల్లో ఉన్న మిలిటరీ స్థావరాల లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లతో విరుచుపడుతోంది. అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై వైమానిక దాడులకు దిగుతోంది. మంగళవారం మిలిటరీ రైడ్స్లో భాగంగా జెనిన్ నగరంలో ఇజ్రాయెల్ సైనికులు జరిపిన కాల్పుల్లో 8 మంది పాలస్తీనియన్లు చనిపోయారు.
మృతుల్లో 14 ఏళ్ల బాలుడితో సహా 4 యువకులు కూడా ఉన్నట్లుగా పాలస్తీనా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సౌత్ లెబనాన్పై ఓ గ్రామంపై ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో 5 చనిపోయారంటూ ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. చనిపోయిన వారంతా హిజ్బుల్లా ఫైటర్స్ అంటూ తెలిపింది. ఈ రకంగా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మద్దతున్న లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా ఇజ్రాయెల్పై డ్రోన్లతో విడిచిపడుతుంది. ఇలా పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. మొత్తం మీద సాధారణ ప్రజల లక్ష్యంగా దాడులు చేస్తున్నారంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తుంటే, మరోవైపు 24 గంటల్లో 45 మంది పాలస్తీనియన్ ఫైటర్లు చనిపోయినట్టుగా అటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ కూడా ప్రకటిస్తోంది. హిజ్బుల్లా జరిపిన దాడులను ఐరన్ డోమ్తో సమర్థవంతంగా తిప్పికొట్టినట్టుగా చెప్తోంది. ఈ రకంగా పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. మొత్తం మీద ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు ఎక్కడికి దారి తీస్తాయనేది మాత్రం ప్రస్తుతం అంతు చిక్కని సమస్య. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్కు రష్యా చైనా పరోక్షంగా మద్దతు పలుకుతున్నాయి. ఇరాన్ వాళ్ళిద్దరిని కూడా రిక్వెస్ట్ చేస్తోంది తమకు డైరెక్ట్గా మద్దతు తెలుపమంటూ, ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొని సహకరించమంటూ అడుగుతోంది. అయితే ఇంకా అక్కడి నుంచి అటువైపు నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. మరోవైపు అమెరికా మాత్రం నేరుగా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నట్టుగా బహిరంగంగా ప్రకటించింది. అంతేకాదు అమెరికాకు చెందిన 12 ఫైటర్ జెట్లు 22 ఫైటర్ జెట్లు ఇజ్రాయెల్కు పంపింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ భూభాగంలోకి కూడా అమెరికా ఫైటర్ జెట్లు అడుగుపెట్టాయి. సో ఈ రకంగా యుద్ధ వాతావరణం అయితే తలపిస్తోంది. మరి ప్రత్యక్షంగా యుద్ధానికి కనుక దిగితే ఏ రకంగా ఉంటుందనేది మాత్రం ఊహించలేని పరిస్థితి. ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది అనేది ఊహించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూపించిన ఇందాక దృశ్యాలు కొన్ని, ఇది ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. హెజ్బుల్లా ఈ రకంగా సొరంగాలు చేసుకొని దాడులు చేస్తున్నాం. మరోవైపు అమెరికా యుద్ధ విమానాలు ఇజ్రాయెల్లోకి దిగిన దృశ్యం మరొకటి చూస్తున్నాం. దాంతోపాటు ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకర్లో బాంబు పెట్టి పాలస్తీనా పౌరుడే రకంగా తప్పించుకున్న ఆ యుద్ధ ట్యాంకర్ని బద్దలు కొట్టాడు, యుద్ధ ట్యాంకర్ని పేల్చివేశాడు మరొక దృశ్యం. ఈ రకంగా మొత్తం మీకు 3 దృశ్యాలు చూపించాం. ఏ రకమైనటువంటి ప్రస్తుత వాతావరణం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అయితే కమ్ముకుంటున్నాయి. పరస్పరం దాడులు చేసుకుంటున్నారు, బాంబు దాడులకు పాల్పడుతున్నారు, విధ్వంసానికి పాల్పడుతున్నారు. మరి ఏం జరగబోతుంది? నేరుగా అమెరికా అయితే రంగంలోకి దిగింది. ప్రస్తుతానికి మోహరించున్నాయి ఈ బలగాలన్నీ కూడా. సరిహద్దులో ఎప్పుడేం జరుగుతుందనే భయాందాలు నెలకొన్న పరిస్థితిలో ప్రస్తుతానికి పశ్చిమాసియాలో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. قبل منه وحش هو الله سيد من يفجر شيلي بسم الله الله اكبر మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.